శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు రచించిన అత్యంత శక్తివంతమైన స్తోత్రాల్లో ఒకటి భవానీ అష్టకం. కేవలం ఆ జగన్మాత తల్లి భవానీదేవి మాత్రమే మనల్ని రక్షిస్తుందని స్తోత్రం మనకు చెప్తుంది. సంసార సాగరంలో చిక్కుకున్న మనల్ని ఒడ్డుకు చేర్చే ఈ పవిత్ర శ్లోకాలను వాటి సంపూర్ణ తెలుగు అర్థాలతో ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు. న తాతో న మాతా న బంధుర్న దాత న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్త న జాయా న విద్యా న వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం. మొదటి శ్లోకం అర్థం ఏంటంటే, అమ్మ, నాకు తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు ఎవరు శాశ్వతమైన ఆధారం కాదు. నాకు నీవే నిజమైన తల్లి, నీవే నా శరణం. భవాద్భావ పావనే మహాదుఃఖ భీరు పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః కుసంసార పాస ప్రబద్ధ సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. రెండో శ్లోకం అర్థం ఏంటంటే, నాకు సంపద, విద్య, ఉద్యోగం, రాజ్యం, మంచి పేరు వంటి వాటిపై గర్వం లేదు. ఇవన్నీ శాశ్వతమైనవి కావు. అమ్మా, నాకు నీవే ఆధారం. న జానామి దానం న చ ధ్యానయోగం న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రం న జానామి పూజాం న చ న్యాసయోగం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. మూడో శ్లోకం అర్థం ఏంటంటే, నా జీవితంలో ఎన్నో కష్టాలు, భయాలు, బాధలు వచ్చినా వాటిని తొలగించగల శక్తి నీవే. అందుకే నేను నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను. న జానామి పుణ్యం న జానామి తీర్థం న జానామి ముక్తిం లయం వా కదాచిత్ న జానామి భక్తిం వ్రతం వాపి మాతర్గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. నాలుగో శ్లోకం అర్థం ఏంటంటే, నేను మంచి పని చేయలేకపోయినా, నీ మహిమను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా, అమ్మగా నన్ను కరుణతో కాపాడాలని భవానీదేవిని ప్రార్థిస్తాను. కుకర్మీ కుసంగీ కుబుద్ధి కుదాసః కులాచారహీన కదాచారలీనః కుదృష్టి కువాక్య ప్రబంధ సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. ఐదో శ్లోకం అర్థం ఏంటంటే, ప్రపంచంలో ఎన్నో దేవతలు, ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ నా మనసుకు నిజమైన శాంతినిచ్చేది నీ దివ్యమైన పాదాలే. ప్రజేశం రమేశం మహేశం సురేశం దినేశం నిశీధేశ్వరం వా కదాచిత్ న జానామి చాన్యత్ సదాహం శరణ్యే గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. ఆరో శ్లోకం అర్థం ఏంటంటే, జననం, మరణం, సంసారం అనే జీవిత చక్రంలో చిక్కుకున్న నాకు విముక్తి మార్గాన్ని చూపించగల తల్లి నీవే. వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే జలే చానలే పర్వతే శత్రు మధ్యే అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. ఏడో శ్లోకం అర్థం ఏంటంటే, నా తప్పులను, నా బలహీనతలు క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించమ్మా. నీ కరుణే నాకు అత్యంత గొప్ప సంపద. అనాథో దరిద్రో జరారోగయుక్తో మహాక్షీణదీనః సదా జాఢ్యవక్త్రః విపత్తౌ ప్రవిష్టః ప్రశష్టః సదాహం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. ఎనిమిదో శ్లోకం అర్థం ఏంటంటే, అమ్మా భవాని, నీవు తప్ప నాకు మరే శరణు లేదు. నన్ను ఎల్లప్పుడూ నీ కరుణతో కాపాడు. మన జీవితంలో డబ్బు, పేరు, బంధాలు, పదవులు అన్నీ మారిపోవచ్చు. కానీ అమ్మవారిపై ఉన్న నమ్మకం, అమ్మవారి కరుణపై ఉన్న భక్తి మనకు అంతర్గతమైన ధైర్యాన్ని ఇస్తాయి. భవానీ అష్టకం కేవలం ఒక స్తోత్రం మాత్రమే కాదు, మన అహంకారాన్ని విడిచిపెట్టి జగన్మాత భవానీదేవి పాదాల వద్ద సంపూర్ణ శరణాగతి పొందే భక్తి మార్గం. చూశారు కదా, భవానీ అష్టకంలోని ప్రతి శ్లోకం అమ్మవారిపై సంపూర్ణ శరణాగతిని ప్రకటిస్తుంది. ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించడం లేదా వినడం వల్ల మానసిక భయాలు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి సమాచారం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం